బంగినపల్లి మామిడి పళ్ళు ఎలాంటి రసాయనాలు వాడకుండా న్యాచురల్గా పాతకాలం పద్ధతిలో పండించిన పండ్లు హోల్సేల్గా కావాలి అనంటే సంప్రదించవలసిన నెంబర్ 9949088811. ఫామ్ వివరాలు నిజామాబాద్కి దగ్గరలో. హోల్సేల్ ప్రైస్ 80 రూపాయలు పర్ కేజీ. మినిమం ఆర్డర్ 100 కేజీలు. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ నాయకులకు మెదడులో ఏముంది అనే విషయం అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు భారతదేశాన్ని ముక్కలుగా చేయాలి, ఎప్పుడు విధ్వంసాలు చేయాలి, ఎప్పుడు తీవ్రవాదుల్ని పంపించి అల్లకల్లోలాలు సృష్టించాలి అని చూస్తుంది. కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు ఏమైందో తెలియదు. పాకిస్తాన్ కోసం గేట్లు తెరిచి ఆ ప్రజలను పాకిస్తాన్ని భారతదేశంలోకి ఆహ్వానిస్తామని ఆవాహయామి అన్నట్టుగా పూజలు చేస్తూ వాటి గురించి స్టేట్మెంట్లు కూడా ఇస్తారు. అంటే పాకిస్తాన్ ప్రజలని భారత్లోకి రావడానికి మేము గేట్లు ఓపెన్ చేస్తామని చెప్పగానే ఇక్కడున్న ఒక వర్గం మొత్తం వాళ్ళకే ఓట్లేస్తుంది అని అనుకుంటున్నారా? నిజంగా భారతీయులుగా ఆలోచించే ఎవరైనా సరే, ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ కులమైనా ఇలాంటి నాయకులకు ఓటేస్తారా? కనీస విజ్ఞత లేకుండా మాట్లాడే ఇలాంటి నాయకులను ఏమందాం? మళ్ళీ ఈయన ఏదో సాధారణ కార్యకర్త కాదు. ఒకప్పుడు పంజాబ్కి ముఖ్యమంత్రిగా ఉన్నతను, కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకుడు. ఈయనట పాకిస్తాన్ ప్రజలు రావడానికి గేట్లు ఓపెన్ చేస్తాడట. తెలివి ఉండి మాట్లాడుతున్నాడా, తెలివి లేకుండా మాట్లాడుతున్నాడా, లేకపోతే పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువైనా ఇంకా భారతదేశంలోనే ఉండడానికి ఎందుకు కోరుకుంటున్నాడు అంటూ ఈయనని సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు ప్రజలు. అసలు ఈయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి మేము ముందు ఉంచుతాం. చరణ్జిత్ సింగ్ చన్నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అంతేకాకుండా పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. ప్రస్తుతం పంజాబ్లోని జలాంధర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. పంజాబ్లో పార్లమెంట్ ఎన్నికలు 7వ ఫేజ్లో జరుగుతున్నాయి. జూన్ 1వ తారీఖున ఇవి జరగనున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడైన చరణ్జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ, మా పార్టీ అనగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జలాంధర్ను అభివృద్ధి చేస్తాం, జలాంధర్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతాం, అంతేకాకుండా పాకిస్తానీలు పంజాబ్లోకి రావడానికి వాఘా బార్డర్ తెరుస్తాం. అర్థమైందా? పాకిస్తాన్లోనట వాఘా బార్డర్ తెరిచి పంజాబ్లోకి ఆహ్వానిస్తాడట. ఇక పంజాబ్ ప్రజలు ఇలాంటి వాళ్ళకు ఓటు వేసిండ్రనుకో, వాళ్ళకి ఆలోచన లేకుండా వేసినట్టే. ఏం మనుషులు రా బాబు! ఎప్పుడు లేస్తే పాకిస్తాన్ భారతదేశం మీద విషం చిమ్ముతూనే ఉంటుంది, విషం గక్కుతూనే ఉంటుంది. తినడానికి గోధుమ పిండి దొరక్కపోయినా సరే ఈ దేశంలో చిచ్చు పెట్టడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి ఈ మధ్యకాలంలో కూడా ఎన్ఐఏ దాడుల్లో మానవ బాంబులు దొరికిండ్రు. ఎన్నికల సమయంలో మానవ బాంబులుగా తాము చచ్చిపోయినా పర్లేదు, కొంతమందిని చంపడానికి సిద్ధమయ్యే వాళ్ళకు ఉగ్ర శిక్షలు ఇచ్చి పంపించిండ్రు. దీని వెనక ఎవరున్నారో ఎవరికి తెలవదా? తెలిసినాక కూడా అలాంటి పాకిస్తాన్ వాళ్ళని భారత్లోకి బార్డర్ తెరిచి రప్పిస్తానంటాం వెనక దుర్మార్గపు ఆలోచన ఏంది? మళ్ళీ ఇదేదో ప్రపంచంలో గొప్పతనం సాధించినట్టు చెప్తాండ్రు. ఇలాంటి వాళ్ళకు ఓట్లేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. పాకిస్తానీలు పంజాబ్లోకి వచ్చే విధంగా పాకిస్తాన్ సరిహద్దు అయిన వాఘా సరిహద్దుల్ని పూర్తిగా తెరిచి ఉంచుతామంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్గా మారాయి. వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, దేశం మీద ప్రేమ లేకుండా పాకిస్తాన్లో ఒక వర్గాన్ని ఈ దేశానికి రప్పించి ఓటు బ్యాంకుగా మార్చుకొని తమ సీట్లు కాపాడుకోవచ్చు అని. ఆయన లిక్కర్ స్కామ్లో పైసలు పంజాబ్కి చేరినప్పుడే అర్థమై ఉండాలి. కాంగ్రెస్ నాయకుల దుర్మార్గపు బుద్ధి ఏంటి అనేది చాలా క్లియర్గా బయటపడుతుంది. డబ్బులు పెట్టి గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీతో స్నేహం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. యథా రాజా తదా ప్రజ. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి ఈ దేశం మీద విషం కక్కుతుంటే ఈ దేశంలోని రాష్ట్రంలో తిండి తినుకుంటూ ఇక్కడే విషం కక్కే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకు కనీసం 50 సీట్లైనా వస్తాయా? పంజాబ్లో ఈసారి ఏం జరగబోతోంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మనందరిది. సో ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని నిలబెడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ఎక్కువగా షేర్ అవుతుంది, అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి మంచి విషయాల్ని మీకు అందించడంతో పాటు మీ ప్రతి సమస్యను నా గొంతుక ద్వారా ప్రభుత్వానికి వినిపించేలా చేసి దానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. మీ అందరికీ తెలుసు, నిజాయితీగా ముందుకెళ్ళే వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నేను నిజంగా నిబద్ధతతో నా వర్క్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం రెంట్ బేస్డ్ ఎక్విప్మెంట్స్తో ఛానల్ నడుపుతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఒక ప్రాపర్ ఆఫీస్ లేదు, మంచి మంచి ఇంటర్వ్యూస్
మంచి మంచి పబ్లిక్ ఇష్యూస్ మీద డిబేట్స్, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. బట్ మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ లేకపోబట్టి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. కనీసం రెంటల్గా అయినా ఒక ఆఫీస్ అనేది ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం మన ఛానల్లో, మన ఛానల్ కోసం. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.